ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టుకు మనవి చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిగిలిన నిందితులపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి ఒకేసారి విచారణ చేయాలని సునీత తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు మనవి చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాఖలైన పిటిషన్లన్నీ కలిపి నవంబర్ 5వ తేదీ ఒకేసారి విచారణ చేపట్టనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాఖలైన పిటిషన్లు అన్నీ ఒకేసారి విచారణ చేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జయకుమార్ల ధర్మాసనం అంగీకారం తెలిపింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సొంత సోదరుడు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నా కూడా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని చాలా కాలం నుంచి సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి తప్పుకోవాలని చాలా మంది తనను బెదిరించారని వైఎస్ వివేకానంద కుమార్తె సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని, ఆ పార్టీ నాయకులు అందరినీ ఓడించాలని కొన్ని జిల్లాల్లో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారం చేసిన విషయమూ అందరికీ తెలిసిందే. వైసీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన సునీత టీడీపీకి అమ్ముడుపోయారని కొంతమంది వైసీపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆరోపించారు. అయితే తాను ఏ పార్టీకి అమ్ముడుపోలేదని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని సునీత వైసీపీ నాయకుల ఆరోపణలను తిప్పికొట్టారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడును విజయవాడలో కలిసిన వైఎస్ వివేకానంద కుమార్తె సునీత వరద బాధితులకు సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. సొంత సోదరుడు జగన్పై నమ్మకం లేదని, జగన్ మాకు ఏమాత్రం న్యాయం చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. జగన్కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన వివేకానందరెడ్డి కుమార్తె సునీత వైఎస్ షర్మిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే.